మనం ఫస్ట్ వీడియోలో టు బీ ఫార్మ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. టు బీ ఫార్మ్స్‌లో ఏంటేంటొస్తాయి కదా! యామ్, ఈజ్, ఆర్ అని, వాజ్, వర్ అని వాటిని పాస్ట్ టెన్స్ కింద, ప్రెజెంట్ టెన్స్ కింద డివైడ్ చేసుకోవడం. అలాగే నంబర్ అంటే సింగులర్, ప్లూరల్ కింద డివైడ్ చేసుకోవడం మనం నేర్చుకున్నాం. సో, ఇది మీకు బాగానే అర్థమైందని నేను అనుకుంటున్నాను కదా! ఇప్పుడు ఇంకా మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనకి ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో, ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మనం క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? చేద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఎక్సర్సైజ్ 1 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది. సో, ఇక్కడ చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ టు బి అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఉపయోగించి ఈ బ్లాంక్స్ అనేవి ఫిల్ చేయమంటున్నాడు. సో, ఇక్కడ ఐ డాష్ ఏ స్టూడెంట్ అని ఉంది. వెరీ గుడ్. యామ్ ఐ యామ్ అని వస్తది. ఐ యామ్ ఏ స్టూడెంట్. ఓకేనా? నెక్స్ట్ మనం చూసినట్టయితే షీ డాష్ వెరీ హ్యాపీ యెస్టర్‌డే అన్నాడు. యెస్టర్‌డే అంటే ఏంటి రావాలి? పాస్ట్ టెన్స్‌లో ఉన్నది రావాలి. పాస్ట్ టెన్స్ అంటే ఫస్ట్ మనం ఏం చూడాలి? టెన్స్ చూడాలి. అలాగే ఇంకా ఏం చూడాలి నెక్స్ట్? నంబర్ చూడాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏ నంబర్‌లో ఉంది? షీ అనేది. షీ అనేది సింగులరా? ప్లూరలా? షీ అంటే అర్థం ఏంటి? ఆమె. ఆమె అంటే సింగులర్, ప్లూరలా? సింగులర్. పాస్ట్ టెన్స్ సింగులర్‌లో మనం ఏ బీ ఫార్మ్ వాడాలి? సో, నువ్వు సరిగ్గా నేర్చుకోలేదనమాట. ఓకేనా? వజ్. మనం అందుకే నువ్వు ఎంత బాగా చదివావనేది ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఓకేనన్నా? సో, పాస్ట్ టెన్స్‌లో వచ్చే బీ ఫార్మ్స్ వజ్, వర్ అని చెప్పుకున్నాం. ప్రెజెంట్ టెన్స్‌లో వచ్చేవి యామ్, ఈజ్, ఆర్ అని నేర్చుకున్నాం. సో, నువ్వు ఇంకా బాగా చదవాలి. ఓకేనా? నెక్స్ట్ మనం చూసినట్టయితే దే డాష్ ఎట్ ద పార్క్ రైట్ నౌ అంటే ప్రెజెంట్ అనమాట. సో, ఆర్ వస్తది. ఓకేనా? వెరీ గుడ్. ఎందుకంటే ప్రెజెంట్ అన్నాడు కాబట్టి అది కూడా అక్కడ దే అనే ప్లూరల్ నౌన్ ఉంది కాబట్టి కదా! ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనం అక్కడ ఆర్ అనేది వాడతాం. అలాగే వి డాష్ నాట్ ఎట్ హోమ్ లాస్ట్ నైట్ అన్నాడు ఇక్కడ. లాస్ట్ నైట్ అంటే గత రాత్రి. గత రాత్రి మేము ఇంటి దగ్గర లేము అని అర్థం అనమాట. సో, పాస్ట్ టెన్స్. సో, పాస్ట్ టెన్స్‌లో ఉండే బీ ఫార్మ్స్ ఏంటి? వజ్, వర్. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? వి ఉంది. వి అంటే సింగులరా? ప్లూరలా? వి అంటే అర్థం ఏంటి? మనం అంటే సింగులరా? ప్లూరల్. కాబట్టి ఏటి వాడాలి? వర్. వి వర్. సో, మీకు 2 రోజులు గ్యాప్ వచ్చేసరికే సూపర్ తయారైపోయారు మీరు. కదా! నెక్స్ట్ హీ డాష్ ఏ డాక్టర్. హీ ఈజ్ ఏ డాక్టర్. హీ ఈజ్ ఏ డాక్టర్. హీ తర్వాత ఈజ్ వస్తదని అసలు మనం పర్టిక్యులర్‌గా నేర్చుకున్నాం కూడా. ఐ తర్వాత యాము కదా! వి తర్వాత ఆరు. ఓకేనా? యూ తర్వాత ఆరు. హీ, షీ, ఇట్ తర్వాత ఈజ్, దే తర్వాత ఆరు. ఇలా పర్టిక్యులర్ చెప్పుకున్నాం. అయినా చిన్న చిన్న మిస్టేక్స్ మీరు చెప్తున్నారు కదా! యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. వర్ కాదు ఆర్ వాడాలి. అలా ఇక్కడ మనం చూసినట్టయితే లాస్ట్ వీక్ అన్నాడు కాబట్టి ఇక్కడ కూడా లాస్ట్ వీక్ అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ గాని, వర్ గాని వాడాలి. ఇక్కడ ఇట్ అనేది అది. మనం ఎలా పడితే అలా చెప్పకూడదు నాన్న. క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. సో, ద డాగ్స్ డాష్ బార్కింగ్ లౌడ్‌లీ అని ఉంది ఇక్కడ. ద డాగ్స్ డాష్ బార్కింగ్ లౌడ్‌లీ అంటే ఇది టెన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం జనరల్‌గా ప్రెజెంట్ టెన్స్ వాడేసుకుంటాం. డాగ్స్ అనేది ప్లూరల్ ఉంది కాబట్టి ఆర్ వాడతాం. నెక్స్ట్ నేనే చెప్తాను ఇక్కడ. ఐ డాష్ బోర్న్ ఇన్ 1990 అని ఉంది కదా నాన్న? వాజ్. ఎందుకంటే 1990 అనేది ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి అది పాస్ట్ టెన్స్‌లో వాడతాం. అలాగే నెక్స్ట్ మనం చూసినట్టయితే ద బుక్ డాష్ ఆన్ ద టేబుల్ ఈజ్. ఎందుకు ఇక్కడ కూడా టెన్స్ మెన్షన్ చేయలేదు. సో, ఇది రెగ్యులర్ యాక్టివిటీస్ కాబట్టి ప్రెజెంట్ టెన్స్‌లో మనము చెప్పుకోవాలి. ఓకేనా? రైట్. వెరీ గుడ్. ఓకే. ఇక సెకండ్ ఎక్సర్సైజ్ చూసినట్టయితే కరెక్ట్ ద సెంటెన్స్ అన్నాడు. ఏంటి కరెక్ట్ ద సెంటెన్స్ అంటే కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్
బై యూజింగ్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ టు బి. అంటే ఇక్కడ కరెక్ట్ ఫార్మ్ అనేది లేదు ఇక్కడ. అంటే ఇక్కడ చూద్దాం ఒకసారి. షీ ఆర్ మై సిస్టర్ అని ఉంది. తప్పా రైటా? తప్పు కదా! వాడే చెప్పాడు కరెక్ట్‌గా లేదని. సో, ఆర్‌కి బదులుగా ఏం పెట్టాలి? షీ తర్వాత షీ ఇట్ల తర్వాత ఏం పెట్టాలి? ఈజ్ పెట్టాలి కదా! షీ ఈజ్ మై సిస్టర్. తర్వాత దే వజ్ అన్నాడు. దే వజ్ అనొచ్చా? ఏమనాలి? ఆర్ అనాలి. వర్ అనకూడదు. వర్ అంటే పాస్ట్ టెన్స్. ఇక్కడ పాస్ట్ టెన్స్ అనేది మెన్షన్ చేయలేదు కదా వాడు. సో, దే ఆర్ అని అనాలి. తర్వాత ఐ ఈజ్ అంటామా మనం ఎప్పుడైనా? ఐ యామ్ అంటాం. ఏమంటాము? ఐ యామ్ అని అంటాం. నెక్స్ట్ మనం చూసినట్టయితే హీ డాష్ లేట్, హీ వర్ లేట్ ఫర్ ద మీటింగ్ అని అన్నాడు. హీ తర్వాత ఏం రాలే? హీ వర్ లేట్ ఫర్ ద మీటింగ్ అని అంటే మీటింగ్‌కి లేట్ అయిపోయాడు. అంటే పాస్ట్ టెన్స్. సో, పాస్ట్ టెన్స్‌లో వచ్చే బీ ఫార్మ్స్ ఏంటి? వజ్, వర్. అంటే హీ తర్వాత మనకేమొస్తది? వజ్ వస్తది. హీ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ తర్వాత మనకి ఎప్పుడు కూడా ఏమొస్తది? వజ్ వస్తది. ఓకేనా? నెక్స్ట్ మనం చూసినట్టయితే వి డాష్ స్టడీయింగ్ ఫర్ ద ఎగ్జామ్ అని ఉంది. సో, ప్రెజెంట్ మనం చదువుతున్నట్టు లెక్క. సో, ఏమొస్తది? వి తర్వాత ఆర్ వస్తది. వి ఆర్ స్టడీయింగ్ ఫర్ ద ఎగ్జామ్. ఓకే. నెక్స్ట్ మనం చూసినట్టయితే ద క్యాట్ వాస్ స్లీపింగ్ ఆన్ ద కౌచ్. కౌచ్ అంటే ఇక్కడ ఒక కుర్చీ టైప్ అన్నమాట. ఒక కుర్చీ లాంటిది. ఓకేనా? ద క్యాట్ ఈజ్ సింగులర్ కాబట్టి అది కూడా ఇక్కడ మనకి టెన్స్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి ఈజ్ అని వస్తది. యూ తర్వాత యూ డాష్ వెరీ టాలెంటెడ్. యూ ఆర్ వెరీ టాలెంటెడ్. ఎందుకంటే ఇక్కడ టెన్స్ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి జనరల్‌గా మనం తీసుకోవచ్చు. సో, ఇట్ తర్వాత ఏమొస్తది జనరల్‌గా? ఈజ్ వస్తది. వజ్ రావడానికి చాయిస్ లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ డే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎటువంటి టెన్స్‌కి సంబంధించిన టైమ్ లైన్ అనేది గాని ఏమీ లేదక్కడ. ద చిల్డ్రన్ అంటే ప్లూరల్ కదా! సో, మనక్కడ ఏం రావాలి? ఆర్ ఎక్సైటెడ్ అన్నా సరిపోద్ది. వర్ ఎక్సైటెడ్ అన్నా సరిపోతది. నో ప్రాబ్లమ్ ఏదైనా పర్లేదు. చిల్డ్రన్ ఆర్ ఎక్సైటెడ్ అనొచ్చు. చిల్డ్రన్ వర్ ఎక్సైటెడ్ అండి. యాక్చువల్‌గా వర్ ఎక్సైటెడ్ అనేది కరెక్ట్ సూట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఆశ్చర్యానికి లోనయ్యారు అంటే ఏంటి? జరిగిపోయిందని అర్థం అనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ ఐ డాష్ ఎట్ ద కన్సర్ట్ లాస్ట్ నైట్ అన్నాడు. లాస్ట్ నైట్ అంటే గత రాత్రి. గత రాత్రి పాస్ట్ టెన్స్. కాబట్టి ఐ తర్వాత ఏంటి రాయాలి? పాస్ట్ టెన్స్‌లో వచ్చే బీ ఫార్మ్స్ రాయాలి. అంటే వజ్ గాని, వర్ గాని రాయాలి. ఇక్కడ ఐ తర్వాత మనం వజ్ రాయాలి. ఓకే. ఫైన్. ఓకేనా? సో, ఈ విధంగా మనము ఒకవేళ వాడు ఏమైనా రాంగ్‌గా ఇచ్చినా సరే, రాంగ్‌గా వాడు గైడ్ చేసినా సరే, రాంగ్‌గా చెప్పినా సరే మనము కరెక్ట్ ఆన్సర్స్ రాయొచ్చనమాట. ఓకేనన్నా? ఓకే. ఎక్సర్‌సైజ్ 3 చేద్దాం ఇప్పుడు మనం. ఎక్సర్‌సైజ్ 3లో ఫార్మ్ క్వెషన్స్ అంటే క్వెషన్స్ ఫ్రేమ్ చేయడం అనమాట. ఇప్పుడు ఫార్మ్ క్వెషన్స్ యూజింగ్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ టు బి ఫార్మ్. ఓకేనా? ఇప్పుడు క్వెషన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏమవుతది? బీ ఫార్మ్ అనేది ముందొస్తది. అదే కదా మనం చెప్పుకున్నాం మనం. రైట్. డాష్ యూ ఏ టీచర్ అంటే ఆర్ యూ ఏ టీచర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డాష్ షీ ఎట్ ద పార్టీ లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ అంటే ఏం చెప్పాను? గత రాత్రి. గత రాత్రి అంటే పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్‌లో అది మనకిక్కడ సబ్జెక్ట్ చూసినట్టయితే షీ ఉంది కాబట్టి షీ అంటే సింగులర్ కాబట్టి మనం ఏం రాయాలి? వజ్. నెక్స్ట్ చూస్తే డాష్ దే కమింగ్ టు ద పార్టీ అంటే ఏంటి? వాళ్ళు పార్టీకి వస్తున్నారా? అంటే ఇక్కడ ఏం రాయొచ్చు? ఓకేనా? గెస్ చేయలేకపోతున్నారా? ఆర్ అని రాయొచ్చు. ఎందుకంటే అక్కడ టెన్స్ అనేది మనకి మెన్షన్ చేయలేదు. అలాగే దే అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ అనేది వాడాలి. ఆర్ దే కమింగ్ టు ద మీటింగ్ అని చెప్పొచ్చు. వెరీ గుడ్. నెక్స్ట్‌ది ఇక నౌ అన్నాడు కాబట్టి ప్రెజెంట్ టెన్సే కాబట్టి ఈజ్. ఇటు తర్వాత ఎప్పుడు ఈజ్ వస్తది కాబట్టి మనం ఈజ్ అని పెట్టాం. అలాగే ఓకే. టుమారో అన్నాడు కాబట్టి సో, ఆర్ వి గోయింగ్ అనొచ్చు. అంటే ఒకసారి ప్రెజెంట్ టెన్స్‌ని మనం ఫ్యూచర్‌లో వాడుకోవచ్చు. అది ఎలాగైనా తర్వాత మనం చెప్పుకుందాం. సమ్‌టైమ్స్ ప్రెజెంట్ టెన్స్ కెన్ బి యూజ్డ్ యాస్ ఫ్యూచర్ టెన్స్. ఓకేనా? దాని గురించి మనం తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఇక డాష్ హీ యువర్ బ్రదర్ అన్నాడు.
ఈజ్, ఎందుకంటే హీ తర్వాత ఎప్పుడు ఈజ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనం చూసినట్టయితే ద స్టూడెంట్స్ అని ఉంది. ద స్టూడెంట్స్ రెడీ ఫర్ ద టెస్ట్ అని అడిగాడు. ఇక్కడ స్టూడెంట్స్ అనేది సింగులరా ప్లూరలా? స్టూడెంట్స్ అంటే ఎక్కువ మంది కాబట్టి ప్లూరల్. సో ఆర్ అనేది వాడాలి. నెక్స్ట్ డాష్ ఐ లేట్. డాష్ ఐ లేట్. ఐ తర్వాత ఇప్పుడు ఏమొస్తుంది? యామ్ వస్తుంది. సో యామ్ ఐ లేట్. ఓకేనా? అలా కూడా మనం అనొచ్చు. నెక్స్ట్ డాష్ ద మూవీ ఇంట్రెస్టింగ్. ద మూవీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఏం పెట్టొచ్చని చెప్పాను? థర్డ్ పర్సన్ సింగులర్ తర్వాత ఏమొస్తుందని చెప్పాను? యామ్, ఈజ్, ఆర్‌లో ఏమొస్తుందని చెప్పాను? ఈజ్ వస్తుందని చెప్పాను ప్రెజెంట్ టెన్స్‌లో అయితే. అదే ప్లూరల్ అయితే ఆర్ వస్తుందని చెప్పాను. ఓకేనా? ఇక్కడ ద మూవీ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుంది. ఈజ్ ద మూవీ ఇంట్రెస్టింగ్ అని వస్తుంది. అలాగే వెరీ గుడ్. నెక్స్ట్ ఆర్ యూ హ్యాపీ విత్ ద రిజల్ట్స్? సో ఇక్కడ ఆర్ అనేది వస్తుంది. ఓకేనా?